డాక్టర్ షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళందరూ హై రిస్క్ పాపులేషన్ అండి. లాంగ్ టర్మ్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, లేదంటే జన్యుపరంగా వచ్చే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు హై రిస్క్ అంటాం మనం. సో మనం వీళ్ళల్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఒక సపరేట్ కేటగిరీ కింద వస్తుంది. ఎందుకంటే మనం 100 కేసెస్ చూస్తే దాంట్లో 80% ఆఫ్ ద కేసెస్ వీళ్ళే ఉంటారు. సో వీళ్ళకి మనం ఏం చెప్తామంటే, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా లోకల్ ఫిజిషియన్స్ లేదంటే లోకల్ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మంత్ 2 మంత్స్కో 3 మంత్స్కో వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ మీకు షుగర్ డయాగ్నోస్ అయిన తర్వాత, డయాబెటీస్ హైపర్ టెన్షన్ డయాగ్నోస్ అయిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారన్నా ఒక యూరిన్ టెస్ట్, ఒక క్రియాటినిన్, ఒకసారి కంటి పరీక్ష. ఎందుకంటే మనము డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్లో మేజర్గా 3-4 చెప్తాం. దాంట్లో ఒకటి డయాబెటిక్ రెటినోపతి, అంటే రెటీనాలో డయాబెటీస్ చేంజెస్ రావడం వల్ల చూపు పోవడము. 2 డయాబెటిక్ నెఫ్రోపతి, చూపు తగ్గుతుందా, చూపు పోతుంది కూడా, తగ్గుతుంది. దాన్ని మనం కరెక్ట్ టైంలో దాన్ని మనం ట్యాకిల్ చేయలేకపోతే పోతుంది కూడా. 2 కిడ్నీస్. సో ఈ కిడ్నీస్తో ఫస్ట్ సైన్ ఏంటంటే యూరిన్లో నుంచి ప్రోటీన్ పోవడం. సో దీన్ని మనం ఫస్ట్ ఒక సింపుల్ యూరిన్ టెస్ట్, ఒక 150 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది ఆ యూరిన్ టెస్ట్, దాన్ని చేస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా యూరిన్లో ప్రోటీన్ కనిపించిన వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ పెట్టి దాన్ని స్లో చేయొచ్చు. ఓకే, సో ఒక యూరిన్ టెస్ట్, ఒక క్రియాటిన్ టెస్ట్, దీంతోపాటు ఒక హార్ట్ స్కానింగ్ 2D ఎకో అంటాం. సో ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ థర్డ్ మోస్ట్ కామన్. 2 నరాల ప్రాబ్లం. సో ఇవన్నీ మేజర్ కాంప్లికేషన్స్ అనమాట. సో దీనిలలో మనం ఏం చెప్తామంటే మేజర్గా ఒక 2D ఎకో, ఒక క్రియాటినిన్, ఒక యూరిన్ టెస్ట్, ఇవన్నీ ఒక ఫండస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చేర్చుకుంటే చాలామందిని మనం స్టార్టింగ్ స్టేజ్లో పికప్ చేయొచ్చు. వీళ్ళను ఇనిషియల్గా పికప్ చేసిన తర్వాత వీ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు కొన్ని కొత్త మెడికేషన్స్ కూడా వచ్చాయి మనకి, గ్రౌండ్ బ్రేకింగ్ రెవల్యూషన్స్ అనమాట. డాపాగ్లిఫ్లోజిన్ అని చెప్పి, ఫిన్రిన్ అని చెప్పి కొత్త మెడికేషన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా వచ్చాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకొని వీళ్ళలో కిడ్నీ డిసీజ్ని సిగ్నిఫికెంట్గా ప్రోగ్రెషన్ ఆపొచ్చు అనమాట. ఓకే డాక్టర్, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటారా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్తో? అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా క్రిటికల్ కేసెస్ అలాంటివి మీరు ఏమైనా చూసారా? ఉంటారండి. యాజ్ లో యాజ్ 1 year 2 years పేషెంట్స్ కూడా ఉంటారు మాకు. ఓకే, అండ్ మేము ట్రాన్స్ప్లాంట్ కూడా చేసామండి. 3 years 4 years పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, కాకపోతే వీళ్ళల్లో కిడ్నీ డిసీజ్ యొక్క కారణం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం అడల్ట్ పాపులేషన్లో చూసుకుంటే మోస్ట్లీ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, రికరెంట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్, లేదంటే స్టోన్స్ అవడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. లేదంటే కొన్ని సిస్టిక్ డిసీజ్, కొన్ని జన్యుపరమైన సంబంధాల వల్ల. వీళ్ళల్లో ఏంటంటే ఒకటి కిడ్నీ మాల్ఫార్మేషన్స్ అవడము, లేకపోతే కొన్ని రిఫ్లెక్స్ డిసీజ్ అని కొన్ని డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళల్లో కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో కొంచెం ట్యాకిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పినట్టు మెడిసిన్స్ వేసుకోలేరు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సిరప్ రూపంలో ఇవ్వాలి మెడిసిన్స్ అన్నీ, కాంప్లైన్స్ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. సో కానీ మనం చూసే పాపులేషన్లో ఒక 5-10% చిల్డ్రన్ పాపులేషన్స్ కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి నెఫ్రాలజీలో పీడియాట్రిక్ నెఫ్రాలజీ అనేది సపరేట్ వింగ్, దే ఆర్ సపరేట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ kidneys problems in children. Okay.